గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో మనం ఆజ్ కీ బాత్ చూద్దాం. ఒకసారి ఆజ్ కీ బాత్ చూస్తే ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న దొరసానికి బెయిల్ మంజూరు. ఢిల్లీ సారా దందా కేసులో అరెస్ట్ అయి 5 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది. కల్వకుంట్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా? రాష్ట్ర రాజకీయాలు ఊసరవిల్లులను మించిపోయినట్టేనా? జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా? కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా? లేదా హస్తం పార్టీతో దోస్తీ కట్టినట్టా? ఈ అగ్ర కులాల రాజకీయాలు ఒక్కటైనట్టేనా? తెర వెనుక కేసీఆర్ వేసిన ఎత్తుగడలు ఫలించినట్టేనా? అప్పులున్న వాడితోనూ చెప్పులున్న వాడితోనూ నడవద్దన్న మాట నిజమైనట్టేనా? కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్టేనా? న్యాయస్థానాల్లో న్యాయం గెలిచినట్టేనా అని చెప్పి సురేందర్ గారు రాశారు. దీని గురించి చాలా చక్కగా లైన్స్ రాశారు. సో అంటే నిన్న 165 రోజుల తర్వాత ఎట్టకేలకు మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయటకు రావడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడంతో ఆమె ఎట్టకేలకు బయటకు వచ్చింది. అయితే మొన్న మన అడ్వకేట్ మన ఆదాబ్లో మాట్లాడుతూ చట్టాలు అనేవి కొంతమందికి మాత్రమే చుట్టాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే బెయిల్పై రిలీజ్ అయ్యారో కవిత, ఇప్పుడు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆమె 5 నెలలకు పైగా జైల్లో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె గతంలో జైలుకు వెళ్లే ముందే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్న విషయము ఆమె ప్రస్తావించింది. అందుకనే మనము కడిగిన ముత్యంలా బయటకు, అంటే ఆమె ఏ తప్పు చేయలేదని ఏ రోజైతే మనం కోర్టుకు జైలుకు వెళ్ళే ముందు చెప్పిందో, సేమ్ మనం ఇప్పుడు నిన్న ఆమె బయటకు వచ్చే ముందు కూడా నేను ఏ తప్పు చేయలేదు అనే మాటలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. నా మీద ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని వడ్డీతో సహా వాళ్ళ మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందుకనే ఈరోజు మనం ఆజ్ కీ బాత్ని ఆమె పేరు మీద రాసినాం. మరి అయితే ఎందుకంటే డబ్బున్న వాళ్ళకు ఓన్లీ ధనవంతులకు మాత్రమే న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనేది అపోహలు ఉన్నప్పటికీ న్యాయస్థానాలు ఈ విషయాన్ని కొంచెం గమనిస్తే మంచిదని చెప్పి మేము ఆదాబ్ నుంచి సూచన చేస్తున్నాము. ఇప్పుడు ఇవాళ ఆమె హైదరాబాద్కు రానుందట. హైదరాబాద్లో ఇప్పుడు ఆమెకు సెలబ్రేషన్స్ అందరూ బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె రాక కోసం. ఆమె మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకేమో హైదరాబాద్ రానుంది. సో ఆమెని ఊరేగింపుగా హైదరాబాద్ లో ప్రయత్నం చేయబోతున్నారు. సరే చూద్దాం. అయితే ఇక మరి మనకి ఆదాబ్ న్యూస్ లో, ఆదాబ్ హైదరాబాద్ లో ఇవాళ ప్రధాన వార్తగా ఒక రీసెర్చ్ స్టోరీగా చెప్పుకుంటే, మనం ఇవాళ ఉప్పల్ నడిబొడ్డున 400 కోట్ల భూ స్కామ్. సీఎం గారు ఈ భూ స్కామ్పై దృష్టి సారించండి. 7 ఎకరాలు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకి ఇచ్చుకున్న వైనం. కొందరు జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్. ఎంగిలి మెతుకలకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు. లంచాలు తీసుకొని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డిఏ సత్యమ్మ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేయర్ వెంకటేష్. రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్. ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులను సంప్రదించవచ్చు. ఒక మంచి ఆఫర్ ఇక్కడ మీకు. ఉప్పల్ ఈ అధికారులందరూ దాదాపుగా మనకి వీళ్ళ పేర్లు చూస్తే ఏడీ శ్రీనివాస్, డిఏ సత్యమ్మ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేయర్ వెంకటేష్. మీకు ఫేక్ సర్టిఫికెట్లు కావాలన్నా, లేకపోతే ఈ పలానా వాటి నుంచి మీకు ఏమన్నా ఇవి కావాలన్నా మీరైతే వీళ్ళని సంప్రదించవచ్చు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయాలన్నా, కొన్ని ఎలా చేయాలి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా దీని గురించి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ నుంచి మీకు దక్కుతాయి. సరే, ఆఫర్ ఇదేంటి, ఇప్పుడు మనకి వినాయక చవితి ఆఫర్ ఇది. సో ఇక అసలు విషయంలోకి వస్తే, మూరుగంటి రోహిత్ రెడ్డి, మనం దాదాపుగా నాకు తెలిసి ఒక 3 రోజుల క్రితమే దీని గురించి మనం ఒక పెద్ద స్టోరీ రాసాం. సో ఆ స్టోరీ సారాంశం ఏంటంటే, దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈయన 581/1లో ఒక
0.28 కుంటల భూమిని ఆక్రమించి ఒక కట్టడం చేస్తున్నారు అనేది గతం నుంచి మీద కంప్లైంట్. అయితే మనం రాసిన ఆర్టికల్ ఏంటి, ఆ కట్టడం 7 అంతస్తులు పూర్తి అయిపోయినా అధికారులు పట్టించుకోలేదు అని చెప్పి రాశాం. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే దాదాపుగా ఆ 581/1 అనేది గతంలో ఫారెస్ట్ సంబంధించిన భూమి 217 ఎకరాలు. తర్వాత దాన్ని కొన్ని కేటాయింపుల్లో భాగంగా అందరి కేటాయింపులు పోగా దాదాపుగా మనకి ఒక 11 ఎకరాలు 28 కుంటల భూమి మిగిలింది. అందులో ఒక పెద్ద మనిషి వచ్చి ఒక పెద్ద మనిషి కబ్జా చేశాడు 4 ఎకరాలు. అప్పుడు ఏం చేశారు, వెంటనే స్పందించి 4 ఎకరాలు కబ్జా చేశారని చెప్పి రెవెన్యూ అధికారులు స్పందించి 4 ఎకరాలని లీగలైజ్ చేశారు. అంటే ఇక దానికి రికవరీ చేశారు, పైగా కబ్జా చేయకుండా దానికి ఒక పట్ట ఇది క్రియేట్ చేశారు. సరే, అక్కడితో అయిపోయింది. ఇక కొంతకాలం నడిచిన తర్వాత మనోడు అక్కడ కట్టడాలు స్టార్ట్ చేశాడు. మన మురుగంటి రోహిత్ రెడ్డి కడ్డాలు స్టార్ట్ చేయగానే కొంతమంది ప్రజలు కానీ స్థానికులు కానీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇందాక మనం చూసాం అప్పటి కలెక్టర్ దాని గురించి సీరియస్ అయ్యి ఏంటి అసలు అది కనుక్కోమని చెప్పి లోకల్ రెవెన్యూ ఆఫీసర్కి సర్వే ఆఫీసర్కి వీళ్ళకి చెప్పి అసలు ఏంటో కనుక్కోండి రండి అంటే మొత్తం తెలుసుకోండి డీటెయిల్స్ అని చెప్పి పంపిస్తే వాళ్ళు తెలుసుకొని వచ్చి అప్పటి కమిషనర్ గంగాధర్కు నివేదిక ఇచ్చారు. నవీన్ మిట్టల్కు ఏడీ శ్రీనివాస్ సమర్పించారు. ఏమని ఇచ్చారంటే అది నిజంగానే ఇక్కడ 0.28 కుంటల భూమి కబ్జాకు గురైంది, ఇక్కడ కట్టడాలు చేపట్టారు అని చెప్పి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని తీసుకొని కలెక్టర్ సీరియస్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోమని నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉండింది. అయితే అది జరిగి 2 సంవత్సరాలు అయింది. అక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది, కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు సరే దాని గురించి మన ఆదాబ్లో స్టోరీ వచ్చింది. దీని గురించి విచారణ చేయంగా మనకు తెలిసింది ఏంటంటే సార్ ఆక్రమించింది 0.28 కుంటల భూమి కాదు, ఆ పక్కన అనుకోనున్న 7 ఎకరాలు కూడా. ఆ 7 ఎకరాలు ఆక్రమించి సార్ తెలివిగా ఏం చేశారంటే మన రోహిత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 22 కుటుంబ సభ్యుల పేరున ఆ 7 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేశారు. కబ్జా పెట్టేశారు, ప్రస్తుతానికి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కానీ కబ్జా పెట్టేశారు. పెట్టడమే కాకుండా బడా కంపెనీలకి లీజుకి ఇచ్చారు ఆ స్థలాల్ని కోట్ల రూపాయలు. దాదాపుగా అంటే అందాజుగానే మనం లెక్కేసుకుంటే సుమారుగా 400 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ వాల్యూ. ఇంకా మనల్ని ఎంతకి లీజుకి ఇచ్చారు, దీని వెనక ఎంతమందికి ఎంత ఇచ్చారు అనేది మనకి ఇంకా తెలియాల్సింది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ సదరు గౌతమ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ జనరల్ సెక్రటరీ ఎంఆర్ఓ, శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, సత్తమ్మ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే, ఎం వెంకటేష్ మండల సర్వేయర్, వీళ్ళందరితో రోహిత్ రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరి మంచి డీల్ సెట్ చేసుకొని ఇద్దరు ప్రభుత్వానికి ప్రజలకు ఒక పెద్ద బొక్క పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఉప్పల్ కల్సా గ్రామం సర్వే నెంబర్ 581/1లో 217 ఎకరాల 34 గుంట ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జరిగింది. అయితే ఇక్కడ గతంలో మనోడు 581/1లో కడ్డాలు చేపడుతున్నారు, ఇది అక్రమం అని చెప్పి కొంతమంది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే ఈ కొంతమందితో కలిసి మనోడికి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మిత్రులు, వీళ్ళందరితో కలిసి ఏం చేశాడంటే మనోడు అసలు నేను కడుతుంది 581/1లో కాదు, 584లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, అది నా భూమి 581తో నాకు సంబంధం ఉంది, నాకు పనే ఉంది, నేను చాలా మంచోడిని, ఆ భూమితో నాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న నా భూమిలో నేను కట్టుకుంటున్నాను, అసలు దానికి నేను ఎందుకు వెళ్తాను, మా ఇంటా వంట లేదని చెప్పి ప్రభుత్వ పెద్దల్ని జిహెచ్ఎంసీ వాళ్ళని తప్పుదారి పట్టించారు. అయితే గత జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రాస్ దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ శాఖ బదిలీలో జనరల్ బదిలీలో భాగంగా ఆయన బదిలీ అయిపోయిన తర్వాత దీని గురించి పట్టించుకునే నాదులు లేకుండా పోయే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక చూస్తే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ ప్రభుత్వ భూమి ధరణిలో చూపిస్తుంది. ఇదే అధికారులు గతంలో అది ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కాదు అది రోహిత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను తేల్చడంతో అధికారులకు ఎంత అన్యాయాలు వచ్చాయో అర్థమవుతుంది. సర్వే నెంబర్ 584లోకి వస్తుందంటూ మండల సర్వేయర్ వెంకటేష్ తప్పుడు నివేదిక ఇచ్చినందుకు ఆయన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆయనకు ఒక ఇంక్రిమెంట్ తొలగించడం కూడా జరిగింది.
ఇందాక మనం మాట్లాడుకున్న శ్రీనివాసులు, సత్యమ్మ, రోహిత్ రెడ్డి వద్ద నుంచి పెద్ద మొత్తంలో వాళ్ళకి రావాల్సి వచ్చినట్టు కనపడుతుంది. అయితే సదరు 7 ఎకరాల భూమి సర్వే నెంబర్ 581/1లో ఉందని రిపోర్ట్ వచ్చింది. కానీ సర్వే నెంబర్ 581 ఉందని తేల్చిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు ఏడీ నివేదిక ఇవ్వటం, అది ప్రస్తుతం కాదనడం చూస్తుంటే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మనకు కనబడుతుంది. భూమిని చేపట్టిన రోహిత్ రెడ్డి సహా 22 మంది కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైడ్రా నుంచి కానీ రకరకాల వాటి నుంచి కానీ కొన్ని చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే దీని గురించి ఒక నిమిషం మీకు, అంటే ఇదే 7 ఎకరాల భూమిని 581లో ఉందని ఒకసారి 584లో ఉందని ఒకసారి ఎవరైతే సత్యమ్మ ఏ అధికారులు అయితే ఇది 581/1లో ఉందని ఏ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారో అదే అధికారులు కాదు 584లో ఉందని, లేదు 581లోనే ఉందని నోటీస్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే అసలు దీని గురించి మా ప్రతినిధి పూర్తి వివరాలు, ఎందుకంటే దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని ఎంక్వైరీ చేసిన మా ప్రతినిధి మా సీనియర్ రిపోర్టర్ సాగర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, అసలు ఇక్కడ ఎంత భూమికి కబ్జాకు గురైంది, అక్కడ ప్రస్తుతం ఎలాంటి కంపెనీకి లీజుకి ఇచ్చారు? గుడ్ మార్నింగ్ సాయి సురేందర్ గారికి. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ఒక అవినీతి అధికారి వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎంత నష్టం జరుగుతుంది అనేది వార్త చదివితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఉప్పల్ కాస్లాలో ఏదైతే సర్వే నంబర్ 581/1 ఉందో అది మొత్తం విస్తీర్ణం వచ్చేసి 217 ఎకరాల 34 గుంటలు. ఓకే. ఇది అప్పట్లో ప్రభుత్వం ఆ భూమిని కొద్దిగా రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. ఓకే. అలా రెజ్యూమ్ చేసుకున్న తర్వాత 208 ఎకరాల 33 గుంటల ప్రభుత్వం భూమి రెజ్యూమ్ మొత్తం చేసుకుంది. అందులో 9 ఎకరాలు కబ్జా పెట్టారు వేరే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులు. ఓకే. పెట్టుకుంటే అప్పుడు ఏమైందంటే తర్వాత ఒక కబ్జా 2 ఎకరాల 1 గుంట ఒక కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో 9 ఎకరాల పైన వచ్చింది. అయితే అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులు ఏం చేశారంటే 2 ఎకరాల 1 గుంట ప్రభుత్వ భూమి కబ్జా కోన్ నుండి మళ్ళీ రికవరీ చేయడం రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. మిగిలింది 7 ఎకరాలు. ఈ 7 ఎకరాల భూమి మీద రోహిత్ రెడ్డి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 22 మంది కుటుంబ సభ్యులు దాదాపుగా వాళ్ళంతా కబ్జా మీద ఉండి ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇచ్చుకుంటా, మనం ఏదో కంపెనీలు ఉన్నాయి కదా షెడ్లు, హోండా షోరూమ్స్ కానివ్వండి లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి లీజ్ల మీద ఇచ్చేసి లక్షల రూపాయలు రెంట్ పొందడం కూడా జరుగుతుంది. అయితే ఈ కుటుంబ సభ్యులు 22 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు, వాళ్ళకి చూడండి, ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, రోహిత్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అర్పిత అంత తర్వాత వచ్చేసి వెల్ఫేర్ టిఆర్ అని, ఎక్సెల్ ప్యాకింగ్ వర్కర్స్ అని, ఇట్లా శ్రీనివాస్ అని, ఇండస్ట్రీ కార్పొరేషన్ అని, ప్యాకేజ్ అని చాలా మంది ఉన్నారు, 22 మంది. వీళ్ళు కబ్జా చేసి బాధాప్తా అది చేస్తున్నారు. ఇది గుర్తించడం జరిగింది. ఇది మండల్ సర్వేయర్ గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఎవరికంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి రాశారు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ గారికి, గౌతమ్ కుమార్ గారు ఉన్నప్పుడు రాశారు. టు ది అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి లెటర్ నంబర్ BN95/2021 డేటెడ్ సో అండ్ సో, డిమార్కేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కీసరా డివిజన్ ఉప్పల్ మండల్ ఉప్పల్ కాస్లా విలేజ్ సర్వే నంబర్ 581/1 రిపోర్టెడ్ సబ్మిటెడ్ రిగార్డింగ్ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ సర్వే చేసి 581 లో ఇంతమంది కబ్జాలు ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఇది ఒక 7 ఎకరాలు పూర్తిగా 28 మంది కబ్జా ఉన్నారు. దాని రెవెన్యూ రికార్డులు అన్ని మనకు దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అయితే 581/1 లో ఏదైతే రోహిత్ రెడ్డి దాని పక్కన ఆనుకొని 584 సర్వే నంబర్ లో వాళ్ళ ల్యాండ్ ఉంటది. ఈ దొర ఏం చేసిందంటే 584 లో తన ల్యాండ్ ను చూపించి 581/1 లో బహుళ అంతస్తుల నిర్మాణం GHNC నుండి అనుమతులు తీసుకోవడం జరిగింది.
అయితే ఈ స్థానికులు గుర్తించరు ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిలో ఈయన నిర్మాణం చేయడం ఏంటి, ఎట్లా అనుమతులు ఇచ్చారని ఒక సామాజిక కార్యకర్త ఏం చేశారంటే రొనాల్డ్ రోజ్ కమిషనర్ గారు ఉన్నప్పుడు 2021 అనుకుంటా అది. అయితే రొనాల్డ్ రోజ్ గారికి ఫిర్యాదు చేశారు, సరే ఇది ప్రభుత్వ భూమిలో మీరు అనుమతులు ఇవ్వడం జరిగింది, అది కూడా బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుంది 7 ఫ్లోర్ల వరకు, కాబట్టి ఈ వాస్తవాలు గ్రహించి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పారు. వెంటనే కమిషనర్ గారు ఫిర్యాదును స్పందించి ఏం చేశారంటే అప్పుడు అమయ్ కుమార్ అని కలెక్టర్ గారు ఉండే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు లెటర్ రాశారు. ఈ విధంగా ఫిర్యాదు రావడం జరిగింది కాబట్టి క్షేత్రస్థాయిలో వాస్తవాలను గ్రహించి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయవలసింది అని రిక్వెస్ట్ చేయడం జరిగింది, కోరడం జరిగింది. అమయ్ కుమార్ గారు కూడా ఏం చేశారంటే సంబంధిత డిపార్ట్మెంట్ అయితే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉంటారో వాళ్ళకి అడిగింది, ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి సమగ్రంగా ఇచ్చి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ని సబ్మిట్ చేయవలసిందిగా అని ఏడీని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా, అది ఏ సంవత్సరం రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు? 2021 ఇచ్చారు, 21 లో రిపోర్ట్ ఇచ్చారు ఇది ఫేక్ అని. ఇప్పుడున్న ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏడీ గారు ఎప్పుడైతే శ్రీనివాసులు ఉన్నారో అప్పుడు రామచందర్ అని ఉండే. ఓకే, రామచందర్ గారు ఏం చేశారంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారం సర్వే చేశారు. సర్వే చేసి వాళ్ళ టీం ఉంటుంది, డిఏ కానివ్వండి, మండల సర్వేలు కానివ్వండి, ఏడీ సర్వేలు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి పంచనామా ఇట్లా చేసేసి రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణము 581/1 సర్వే నంబర్ లో నిర్మిస్తున్నట్టు నిర్ధారించి స్కెచ్ మ్యాప్ తో సహా కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు ఏం చేసిండే జిహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా అదే రిపోర్ట్ ను యాజ్ ఇట్ ఈస్ రిపోర్ట్ ను ఇవ్వడం జరిగింది. అంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి, జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి లేకుంటే జిహెచ్ఎంసీ అధికారులు ఆ అనుమతులను రద్దు చేసి ఈ అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ పై యాక్షన్ తీసుకోవాలి. తీసుకెళ్లేదు, అది బాధాకర విషయం, ఇక అది పక్కకు పెడదాం. ఇప్పుడు మండల సర్వేరు గతంలో మండల సర్వేరు ఉండే ఉన్నప్పుడు ఆయన కూడా 581/1 లోనే నిర్మిస్తున్నాడని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత శాఖపరమైన బదిలీలలో అతను ప్రదీప ఏమో పేరుంది, అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ట్రాన్స్ఫర్ ఏమో వెంకటేష్ అని వచ్చిండు, ఉప్పల్ కు మండల సర్వేర్ గా వెంకటేష్ అని వచ్చిండు. ఆ వెంకటేష్ ఏం చేసిండు అంటే రోహిత్ రెడ్డి మేనేజ్ చేసిండు ఆయనకు. అంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటాను అనుకోండి, అది చాలా పెద్ద మొత్తంలో మేనేజ్ చేసి ఈ వెంకటేష్ తో ఏమని సర్వే తీసుకున్నా అంటే రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం ఏదైతే ఉన్నదో అది 581 లో కాదు 584 లో అతను పట్టా ల్యాండ్ లోనే నిర్మాణం చేపడుతుండని రిపోర్ట్ ఇచ్చింది. అది ఇదేంది, వాళ్ళు ఏడీ ఆల్రెడీ గతంలో ఏడీ గారు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మండల సర్వేరు రీసర్వే పెట్టుకుంటే ఈ విధంగా రిపోర్ట్ ఎట్లా ఇస్తారని మళ్ళీ స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ఈ విధంగా రిపోర్ట్ ఉందని బాధ్యత ఎవిడెన్స్ తో సహా మన కలెక్టర్ గారికి ఎస్ఎల్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన నవీన్ మిట్టల్ కమిషనర్ ఉండే నవీన్ మిట్టల్ గారికి ఇవ్వడం జరిగింది. నవీన్ మిట్టల్ గారు ఏం చేసిండే ఇప్పుడున్న ఏడీ శ్రీనివాస్ మీకు సెకండ్ ఫోటో ఏదైతే కనిపిస్తుందో ఇది ఎంత భయంకరం అంటే చూడండి, ఏడీ శ్రీనివాస్ గారు ఏం చేశారు అంటే గంగాధర్ అన్న డిఏ గారితో ఈ సర్వే చేయండి, ఇది బాష్పల్లి మండల సర్వే ఏదైతే మండల సర్వేయర్ ఉన్నాడో వెంకటేష్ తప్పు రిపోర్ట్ ఇచ్చారంట, కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో అన్ని టీపాన్స్ గానీ లేకుంటే సర్వే రెవెన్యూ రికార్డుల ప్రకారం అన్ని పరిశీలించి వాస్తవాలు గ్రహించి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అప్పుడు గంగాధర్ గారు ఏం చేశారంటే సర్వే చేసి ఏదైతే మండల సర్వేయర్ వెంకటేష్ ఇచ్చింది తప్పు రిపోర్టు, అది ప్రభుత్వ భూమిలో నిర్మిస్తారు కాబట్టి ఇతను తప్పు చేసిండని స్కెచ్ మ్యాప్ తో సహా ఎంత విస్తీర్ణం ఉంది ఏముంది అనేది క్లియర్ కట్ గా ఏడీ శ్రీనివాస్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఏడీ శ్రీనివాస్ గారు అదే రిపోర్ట్ ను కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, అదే విధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 2021 లోనా? 21-22. అయితే ఇప్పుడు 7 అంతస్తుల బిల్డింగ్ పూర్తి అయిపోయింది. రిపోర్ట్ ఇచ్చేసారు కదా, ఏమని ఇక్కడ మండల సర్వే తప్పు చేసిండు, ఇతని పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రికమెండ్ కూడా చేయడం జరిగింది. సిసిఆర్ రూల్స్ ప్రకారం ఏది తీసుకోవాలి. నవీన్ మిట్టల్ గారు ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఈ మండల సర్వేర్ వెంకటేష్ పైన 21 రోజు ఏమో సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఇంక్రిమెంట్ కూడా క్యూములేటెడ్ అంటే చివరి రిటైర్మెంట్ అయ్యే వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఒక ఇంక్రిమెంట్ కూడా కట్ చేయడం జరిగింది, సస్పెండ్ కూడా చేయడం జరిగింది.
ఇది అయిపోయినాక మళ్ళీ కొద్దిగా అయిపోతే మర్చిపోతారేమో, ఎవరు అబ్జర్వేషన్ చేయరేమో అని మళ్ళీ ఆయన ఏం చేసింటే ప్రజావాణిలో ఎక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నారు, 80 సర్వే కావాలని రోహిత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఓకే. రోహిత్ రెడ్డి గారు పెట్టుకోగానే ఈ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ మళ్ళీ 80 సర్వే డిఐ సత్తమ్మ అని ఉన్నది. ఆ సత్తమ్మతోని ఎంక్వైరీ చేయించేసి మళ్ళీ 580 వల్ల కాదు 584 లో వస్తుందని మళ్ళీ రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు, కొత్త కలెక్టర్ మారగానే. ఓకే. అంటే అది సుమారు 400 కోట్ల ఆస్తి ఇప్పుడు అది ఎకరాలంటే. ఓకే. ఓకే. ప్రభుత్వ భూమి అంటే ఒక అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది చూడండి. ఓకే. ఓకే. సో దాదాపుగా ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా? ఏం లేదు కాలయాపన చేస్తారు. ఇప్పుడు ఉప్పల్ మండల్ ఎంఆర్ఓ కానివ్వండి, లేకుంటే ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, అసలు ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి కదా. ఒకప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత లోపాయకార ఒప్పందాలతో మరో రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? సేమ్ అధికారి కూడా చేంజ్ అయిందని కూడా కాదు. ఓకే. అప్పుడేడి శ్రీనివాస్ గారే ఉన్నారు, ఇప్పుడేడి శ్రీనివాస్ గారే ఉన్నారు. ఓకే. 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 థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి. సో ఇది ఈ మురుగంటి రోహిత్ రెడ్డి చేసిన నిర్వాకం. దాదాపుగా 7 ఎకరాలు కబ్జా చేసి కుటుంబ సభ్యులతో సహా కబ్జా చేసేయటం. సరే, ఈయనంటే ఒక ప్రైవేట్ వ్యక్తి, బయట వ్యక్తి ఏం చేశాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఎవరైతే గతంలో మన సర్వేయర్ వెంకటేష్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో గతంలో ఇది ఆక్రమించిన భూమే అని చెప్పి ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మరి ఇది ఏమి అక్రమం కాదు సక్రమమే అని చెప్తున్నారంటే వాళ్ళకి దీంట్లో ఎంత వచ్చింది, ఎంత కమిషన్ వచ్చింది, ఎంత ముడుపులు వచ్చాయన్నది ఇక వాళ్ళకే తెలియాలి. ఇక మరో ప్రధాన వార్తగా మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్సీ కవితకు బెయిల్. ఈడీ సిబిఐ తీరును ప్రశ్నించిన ధర్మాసనం, మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై సుప్రీం అసహనం. నెలల కొద్దీ కవితను జైల్లో ఉంచడంపై నిలదీసిన కోర్టు. తిహార్ జైలు నుంచి రాత్రి 9 గంటలకు కవిత రిలీజ్. కేటీఆర్, హరీష్ సహా ఎమ్మెల్యేలు, కీలక నేతలు కోర్టు ఆవరణలో సంబరాలు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు రాక ఆతృతగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. నిజంగా ఈ ఫోటో నిన్న మనకి మాట్లాడుతున్న వీడియో విజువల్స్ కానీ అవన్నీ కొంతమేరకు అంటే నిజంగా కొంచెం కన్నీళ్లతో మాట్లాడిన పరిస్థితి మనకు కనపడింది. నిజంగా భావోద్వేగానికి గురైంది. అంటే బెయిల్ వచ్చినందుకు ఆనందమా, లేకపోతే ఎన్ని రోజులు లోపల ఉన్న బాధ, ఏదైనా కానీ అది స్పష్టంగా కవిత మొహంలో నిన్న మనకు కనపడిన పరిస్థితి కనపడింది. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న అనుమానం మనకి ఏంటంటే, సహజంగా రేపు బెయిల్ రాబోతుంది అని ఇవాళ మనకి ఎట్లా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది? పాయింట్ అది. ఎందుకంటే మనం నిన్న అది మనం రేజ్ చేయకూడదు, బెయిల్ వస్తారా అనేది కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇవాళ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు నిన్న బెయిల్ రాకపోతుందని కేటీఆర్ కి, హరీష్ రావుకి, బీఆర్ఎస్ సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలకి, ముఖ్య నాయకులకి, వీళ్ళందరికీ ఎలా తెలిసింది? అందరు కట్టగట్టుకొని ముందుగాలే వెళ్ళిపోయి అక్కడ ముందే రెడీ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు అవన్నీ ప్రింట్ అయిపోయి ఇదంతా ముందే ఎలా జరిగింది అంటే, ఇప్పుడు మిగతా కేసుల్లో కూడా ఒక సామాన్యులు లాంటి మనోళ్ళకి రేపు బెయిల్ రాబోతుందన్న విషయం మనకి తెలియదు కదా. అంటే ఆ రోజు కోర్టులో ఏమన్నా వాదన జరగచ్చు, మన ఈడీ తరపు లాయర్లు ఏమన్నా వాదించవచ్చు, సరే మన ముకుల్ రోహత్కి అయితే ఏమన్నా తీసుకోవచ్చు. కానీ ముందు రోజే బెయిల్ రాబోతుందన్న విషయం ఎలా తెలిసింది అంటే, సరే దీని గురించి నిన్నైతే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బండి సంజయ్ కానీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానికి మహేష్ గౌడ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆయన కూడా అలాంటి దాదాపుగా గట్టిగానే ఎలా తెలిసింది మీకు అని చెప్పి, ఇప్పుడు ఇదంతా సీన్ కట్ చేస్తే కవిత బెయిల్ అంశం ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్కు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే మరో 2 నెలల్లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే పూర్తిగా డీలాబడి చతికిలబడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్లి చేతిలో ఒక ఆయుధం పెట్టొచ్చారు. ఏం ఆయుధం పెట్టారు వీళ్ళు? బీజేపీతో వీళ్ళకి లింక్ ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ రాబోతుందన్న విషయం ముందు రోజే తెలిసిపోయింది. ముందు రోజు తెలిసింది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళారు. బీజేపీతో వీళ్ళకి ఎలాంటి డీలింగ్స్ లేకపోతే ముందు రోజు ఎట్లా తెలిసింది వీళ్ళకి అని చెప్పి ఒక పాయింట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా తయారైంది. ఈ అస్త్రం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు, బీజేపీకి కొంచెం కష్టంగానే మారచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ అనొచ్చు కొంతమంది, బీజేపీ చెప్పినట్టు కోర్టు వింటదా అని మీరు అనొచ్చు. అది
మేము చెప్పలేము, అది మీ విచక్షణకి మీ ఐడియాకి వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము మాట్లాడితే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. కోర్టుల మీద మనం కామెంట్ చేయకూడదు. కోర్టుల మీద కానీ మీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కోర్టులు నడుస్తున్నాయా నడవట్లేదా అంటే మీకే తెలియాలి. మీరు ఆలోచించుకోండి. ముందు రోజే బెయిల్ వస్తుందని మీ ఆత్మవిమర్శ చేసుకుంటే మీకే తెలిసిపోద్ది. ఎందుకంటే ముందు రోజే బెయిల్ వస్తుందని తెలిసిందంటే అయితే వేణుస్వామి జాతకం చెప్పు ఉండాలి రేపు బెయిల్ రాబోతుందని, లేకపోతే వీళ్ళకైనా భవిష్యత్తు తెలిసి ఉండాలి, లేకపోతే మరి ఇక మిగతాది మీ ఇష్టం, మీ ఫిల్ చేసుకోండి ఆ గ్యాప్ని. మీరు 10 రోజుల ప్రజాపాలన, సెప్టెంబర్ 17 నుంచి స్పెషల్ డ్రైవ్, రేషన్ హెల్త్ కార్డుల జారీకి సమాచారం సేకరణ, రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ తయారీ, గోషామహల్లో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్, ఫీవర్ సీజనల్ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టండి. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రజారోగ్యం పట్ల అలర్ట్గా ఉండాలని అధికారులకు ఆదేశం. 10 రోజులు ప్రజాపాలన అంట, మిగతా రోజులు మరి సరే అది ఓకే, అది పక్కన పెడితే ఈ 10 రోజులు ప్రజాపాలన తర్వాత దీంట్లో గురించి మళ్ళీ ఇది ఇంకో డ్రైవ్ అంట. మొన్న మొన్న ఈ అభయహస్తం 6 గ్యారెంటీలు రేషన్ కార్డులు అప్లై చేసుకోమని అందరినీ కొన్ని అప్లై చేసి పేపర్లు ఇవ్వమన్నారు కదా. ఆ పేపర్లు అక్కడ మన ఏమంటారు దాన్ని, కాదు పాత పేపర్లు అమ్మే చోట కిలోకి 9 రూపాయలు చొప్పున అమ్ముతున్నారంట. ఎవరైనా కావాలంటే కొనుక్కొచ్చుకోండి, ఎందుకంటే దాంట్లో మీకు చాలా మంది వివరాలు తెలుస్తాయి. మనకి ఈ వివరాలు గోప్యమైన వివరాలు కదా, పేరు ఇంటి పేరు ఇవన్నీ ఫోన్ నెంబర్తో సహా రేషన్ కార్డు కోసం నెంబర్ సహా రాసిచ్చినవన్నీ మీకు కావాలంటే ఆ దగ్గరలో ఒక బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కూడా పెట్టారు. సో అలాంటి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే దగ్గరలో ఉన్న ఈ ఇనప సామాన్ల షాప్కి వెళ్తే అక్కడ కట్టలు ఉన్నాయి, తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ మరోసారి ఇంకా ఇంకొన్ని కావాలంటే మీరు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. సరే, గోషామహల్లో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ చేపడతా అన్నారు. ఆసుపత్రుల నిర్మాణానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మంచి విషయమే. తర్వాత ఈ సీజనల్ వ్యాధులు ఫీవర్ల వాటి గురించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఆదాబ్ న్యూస్ లో వరుస కథనాలు వేస్తానే ఉన్నాం. బాబు జ్వరాలతో చచ్చిపోతున్నారా రాష్ట్ర ప్రజలు, కాస్త పట్టించుకోండి అని చెప్పి మేము వరుస కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాము. సో అందులో భాగంగానే ఏది ఏమైనా ముఖ్యమంత్రి సీజనల్ వ్యాధులు ఈ ఫీవర్ల గురించి సమీక్ష నిర్వహిస్తాం మాత్రం ఒక మంచి అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక ఇంకో విషయం, ముంబైతో సమానంగా గణేష్ ఉత్సవాలు, మట్టి విగ్రహాలనే వినియోగించాలి. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మొదటి గణేష్ పండుగ, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకుందాం. హుస్సేన్ సాగర్ విషయంలో ప్రజలందరి సహకారం అవసరం. ఏర్పాట్లపై మంత్రి పొన్నం దుద్దిళ్ల సమీక్ష. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము, మీకు మొన్న మేము విజ్ఞప్తి చేసాము ఆదాబ్ న్యూస్ తరపున, దయచేసి మట్టి వినాయకులనే వాడండి, డీజే సౌండ్లు సినిమా పాటలు పెట్టకండి, దేవుడి పాటలు వీలైతే భగవద్గీత లేదా సుందరాకాండ లాంటి ప్రవచనాలు పెట్టే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకుందాం. మనం మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఇప్పుడు మనం ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నాం కదా, కానీ మన పురాణాల్లో చరిత్రలో గణపతి నవరాత్రులు అనే అంశమే లేదంట. తెలుసా మీకు ఈ విషయం? ఎంతమందికి తెలిసే విషయం కామెంట్ చేయండి. అసలు మన పురాణాల్లో కానీ మన చరిత్రలో కానీ గణపతి నవరాత్రులు అనేది లేదు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేయాలంతే. కాదు, ఏం జరిగిందంటే గణపతి యాక్చువల్లీ మన పురాణాల్లో కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడికి పూజ చేసి ఇవి చేయాలని చెప్పి మన చరిత్ర పుస్తకాల్లో ఉంది, కానీ నవరాత్రులు చేయమని ఎక్కడా లేదు. బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నప్పుడు స్వతంత్ర సమర ఉద్యమం టైంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కలవనిచ్చేవాళ్ళు కాదు, ఎక్కడికక్కడ కట్టడి చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే తిలక్ గారు, ఈ 9 రోజులు మేము నవరాత్రులు చేసుకుంటే 9 రోజులు ఇప్పటిలాగా అప్పట్లో ఫోన్లు ఇవన్నీ లేవు కదా. సో ఈ 9 రోజులు మనందరం ఏకమైతే స్వతంత్రం కోసం ఎటువంటి పోరాటాలు చేయాలి ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. దేవుడి దృష్టిలో దేవుడి దగ్గర కూర్చొని మనం మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు. మనం స్వతంత్రం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, పోరాటం ఎట్లా చేయాలి అని చెప్పి ఆయన ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి మాకు ఇది ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర, ఎలా అయితే దసరా నవరాత్రులు 9 రోజులు చేస్తారో అట్లానే గణపతి నవరాత్రులు కూడా 9 రోజులు చేస్తామని చెప్పి బ్రిటిష్ అధికారులకి ఏం చెప్పారు. సో మన దేశం మొత్తం నిర్వహించుకునే పెద్ద పండగ కాబట్టి వాళ్ళు దీన్ని వదిలేసిన సందర్భం ఉంది. అయితే ఆ 9 రోజులు దేశం మొత్తం అందరూ ఏకమయ్యి కూర్చొని ఈ స్వతంత్రం గురించి ఏం చేయాలి పోరాటాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఇక 9 రోజులు అందరూ కలవటం కానీ నాలెడ్జ్ షేర్ చేసుకోవటం కానీ ఏమేం చేయాలి, కొత్తగా మనం ఎలా డెవలప్ అవ్వాలి షేర్ చేసుకోవడం కానీ జరిగింది. సో అలా బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టిన ఇది అలా 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 మనకి ఇప్పుడు కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఈ 9 రోజులు నవరాత్రులు ఎందుకు పెట్టారంటే మనందరం కలిసి
మన హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే భారతదేశానికి పనికొచ్చే ఏం చేయాలని కానీ లేకపోతే హిందూ ఐకమత్యంగా ఉండాలని అందరం, ఎందుకంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఏర్పాటు చేసిన పండగ ఈ నవరాత్రులు. దయచేసి మీ డీజే సౌండ్లతో ఈ డబుల్ స్మార్ట్ పాటలతో దయచేసి నవరాత్రుల్ని, గణేష్ పండగల్ని, గణేష్ మండపాలని గబ్బులేపకండి. ఇక మరో వార్త, కార్మిక శాఖలో భారీ స్కామ్. హైదరాబాద్ కేంద్రంగా కార్మికులు 100 కోట్లు దోచుకుంటున్నారు. సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల అండదండలు. మిగిలిన జిల్లాలోని అన్ని లేబర్ క్లైమ్స్ హైదరాబాద్ సర్కిల్ 25 నుండి అప్రూవల్. దోచుకున్న సొమ్మును హోదా బట్టి పంచుకుంటున్న అధికారులు. బీమా డబ్బుల కోసం బతుకున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం. ఆన్లైన్ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జరిగిన అన్ని లేబర్ క్రైమ్స్ 2019లో కావటం వెనుక పలు అనుమానాలు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే సమాచారం ఇవ్వని పెద్దసార్లు. ముడుపులకు అలవాటు పడి ముఖం చాటేస్తున్న కార్మిక సంఘాల నాయకులు. కార్మికుల పేరుతో ఫేక్ కార్డులు సృష్టించి కోట్లు కొట్టేస్తున్న దగాకోర్లు. కరోనా మహమ్మారి కకృతి అధికారులకు వరంగా మారిందంట. ఇక వీళ్ళ గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఇలాంటి కకృతికి పాల్పడతారు మీరు మరీను. అంటే ఇక మీ బీమా డబ్బుల కోసం బతుకున్న వ్యక్తులను కూడా చంపేసే పరిస్థితికి మీరు వస్తున్నారంటే, రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ కమిషనర్, కృష్ణాదిత్య ఐఏఎస్. అది కార్మికుల దాదాపు ఇక్కడ చూడండి, మీకు కార్మిక చట్టం కింద కార్మికునికి ఏమైనా జరిగితే 30,000, మ్యారేజ్ బహుమతి 30,000, అంతేకాకుండా అంగవైకల్యం గిఫ్ట్, చనిపోయిన గిఫ్ట్, అంత్యక్రియల ఖర్చులు, హాస్పిటలైజేషన్ రిలీఫ్ మరియు సహజ మరణాల కింద కొంత మొత్తాన్ని నామినీకి బీమా పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ కార్మిక చట్టం కార్మికుడు ఏ జిల్లాకు చెందినవాడైనా ఆధార్ కార్డు ఆధారంగా అయితే అదే జిల్లాలో బీమా కోసం అప్లై చేసుకోవాలి. ఒకవేళ బతకడం కోసం వేరే జిల్లాకు వెళ్తే అక్కడ అడ్రస్ ప్రూఫ్ను ఆధారంగా చూపించాలి. ఒక కార్మికుడికి యాక్సిడెంట్ జరిగితే జరిగిన ప్రదేశం ఆధారంగా ఆ పరిధిలో వచ్చే పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా ఉండాలి. ఒకవేళ కార్మికుడు సహజ మరణం అయితే డెత్ సర్టిఫికేట్తో పాటు మున్సిపల్ గ్రామాల్లో పర్మిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా కార్మికుడికి ఏమైనా జరిగితే దానిని లేబర్ కమిషనర్కు 1 సంవత్సరంలోపే బీమా కోసం లేబర్ ఆఫీస్ వద్ద అప్లై చేసుకోవాలి. కానీ గత తెలంగాణ ప్రభుత్వం కరోనా కారణంగా స్వయంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని స్వస్తి పలికి ఆన్లైన్ విధానానికి తెరలేపింది. ఇక్కడ మొదలుపెట్టారు ఇక మనోళ్ళు కార్మికుల సొమ్మును యథేచ్ఛగా దోచుకోవటం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేస్తే వీళ్ళకి దొరకట్ల, పనవట్ల. ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ చేసిందో ప్రభుత్వం ఏం చేసింది, పాపం కరోనా టైం కదా, వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడికి ఇవ్వటం రిస్క్, కరోనా స్ప్రెడ్ అవుద్ది అని చెప్పి దీనికి ఒక ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసిన పరిస్థితి మనకు ఉంది. దీన్ని మనోళ్ళు ఏం చేశారు, అయితే ఇదంతా జరుగుతుంటే ఈ విషయాన్ని జర్నలిస్టులు కార్మిక శాఖ కమిషనర్ నుండి లేదా లేబర్ ఆఫీస్ వరకు ముఖం చాటేసిన వైన ఇంకోటి ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి. ఇంకో పెద్ద ఆఫీసర్ అయితే 4 సంవత్సరాల క్రితమే నా పేరు మీద బీమా కార్డును తయారు చేసి డబ్బులు కాజేశారు. నేను ఎవరికి చెప్పుకోవాలని జర్నలిస్ట్ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. కమిషనర్ కృష్ణాదిత్య మరియు డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ అండదండలతో అక్రమాలకు తెరలేపిన సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గతంలో ఇలాంటి అక్రమాల విషయంలో విజిలెన్స్ విచారణ ఎదుర్కొన్న లేబర్ ఆఫీసర్ నాగార్జున ఈ విషయాన్ని మా జర్నలిస్ట్ లేబర్ అధికారిని అడగ్గా అందరికీ తెలిసి అందరం కలిసి హోదాని బట్టి పంచుకున్నాం అని చెప్పాడంట. ఏమనాలండి వీళ్ళని, సిగ్గు లేకుండా అందరికీ తెలిసి అందరం కలిసి హోదాని బట్టి పంచుకున్నారంట. ఇదేమన్నా మీ తాతలు ఇచ్చిన ఆస్తా, మీరు కష్టపడి సంపాదించిన ఆస్తా? ప్రజల సొమ్ముని, అది కూడా పాపం వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళు ఎవరో చనిపోతే వచ్చే బీమా డబ్బుల్ని మీరు దొబ్బేయటమే కాకుండా ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసి, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బతుకున్నోడిని చంపేసినట్టుగా ఇలా మీరు క్రియేట్ చేసి దోచుకుంటున్నారంటే ఇక మీరు చచ్చిపోయా కూడా అంతే దోచుకోవాలి మీ దగ్గర నుంచి. చెరువుల ఆక్రమణలపైన రేవంత్ సర్కార్ సీరియస్. జన్వాడ ఫామ్ హౌస్లో ఇరిగేషన్ అధికారుల సర్వే, ఫామ్ హౌస్ చుట్టూ హద్దుల లెక్కలపై ప్రత్యేక సర్వే. ఆక్రమణలని తేలితే కూల్చివేతకు హైడ్రా రెడీ అంటూ మరో వార్త చూస్తున్నాము.
కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ కి రోజులు రెడీ అవుతున్నాడు కనిపిస్తుంది మనకి మెల్లగా ఆ టైప్ చూసుకుంటే. అదే కేటీఆర్ మిత్రుడు ఫామ్ హౌస్ కదా అది. నా పాపం చెప్పాడు కదా ఆయన, నాది కాదు నా మిత్రుడు అని చెప్పాడు కదా. సో మనం దాన్ని కేటీఆర్ ఫామ్ హౌస్ అనకూడదు, కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ అనాలి. సో కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ కూల్చేస్తానికి రంగం సిద్ధం అవుతున్నట్టే కనపడుతుంది హైడ్రా. అయితే ఇప్పుడు కొంచెం ఇవాళే జరగచ్చేమో అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సంబరాలకు పిలిపించారు కదా బీఆర్ఎస్ నాయకులు. సో కవిత ఆగమనం తర్వాత ఈ ర్యాలీ ఇవన్నిటి నుంచి ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కొన్ని డైవర్షన్లు బాగా చేస్తుంది. సో ఇప్పుడు ఇలాంటిది ఒకటి చేశారనుకోండి, ఇది డైవర్ట్ అయింది కదా. మీడియా పాపం రెండు ఒకేసారి వార్తల్ని మీడియా వేయలేదు కాబట్టి ఏదో ఒకటే వేయాలి. కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ కూల్చేది వేసే అవకాశం ఉంటది ఇక్కడ మనం చూసుకుంటే. లైవ్ లో చూపిస్తారు. పెద్దల సభకు 12 మంది, 12 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. ఎగువ సభలో ఎన్డీఏదే మెజార్టీ. బీజేపీకి చెందిన వారే 9 మంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింగ్ ఎన్నిక అంటూ మరో వార్త చూస్తున్నాం. అది ఇప్పుడు ఈ నిన్న 12 మంది పెద్దల సభకు ఎన్నిక అవడంతో ఇక మనం చూసుకుంటే ఎన్డీఏకి ముఖ్యంగా బీజేపీకి ఎన్డీఏ అవసరం లేకుండా రాజ్యసభలో బీజేపీకి సొంత బలం వచ్చేసింది. మనం చూసుకుంటే గత 2 సార్లుగా అధికారంలో ఉన్నప్పటికీ రాజ్యసభలో కొంత వీక్గా ఉండింది బీజేపీ. మిగతా పార్టీలు సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకు వచ్చింది. సో ఇప్పుడు అది లేదు. ఇక బెంగాల్ను కుదిపేస్తున్న ఛాత్ర సమాజ్, వైద్యురాల అత్యాచార ఘటనపై మళ్లీ నిరసనలు. పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ స్టూడెంట్ యూనియన్ ఆందోళన బాట. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్. నిన్న కొంచెం పెద్ద ఎత్తున దీనిపైన ఇది జరిగింది, మన ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. అవి కూడా ఉధృతిగా మారుతున్నాయి. నిజంగా ఇది ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మమతా బెనర్జీ గారు మీరుండి అనవసరం, మీరు రాజీనామా చేస్తారో లేకపోతే ఇంకేం చేస్తారో అనవసరం, కానీ మీరుండి అనవసరం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నా. బెంగాల్కి ముఖ్యమంత్రి ఎవరండి? మమతా బెనర్జీ. మహిళ. హోమ్ మినిస్టర్ ఎవరు? మమతా బెనర్జీ. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? మమతా బెనర్జీ. సో ఆరోగ్య శాఖ ఉన్న మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీపై పోరాడుతుంది. హోమ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీపై పోరాడుతుంది. ఇది జరుగుతుంది అక్కడ. ఈమె మొన్న వాకింగ్ చేసింది కదా, దాన్ని వాకింగ్ చేసింది. ఎందుకంటే నిజంగానే వాకింగ్ చేసింది ఆమె. ఆ రోజు మరి పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళేది కావచ్చు. ఆ రోజు ఆమె సాయంత్రం వచ్చి జనాలతో కలిసి వాకింగ్ చేసింది. ఎవరు వాకింగ్ చేశారు తెలుసా మీకు? అక్కడ ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ వాకింగ్ చేశారు. ఎందుకు? హోమ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ పైన, సీఎంగా ఉన్న మమతా బెనర్జీ పైన ఒత్తిడి తెస్తానికి ఆరోగ్య శాఖగా ఉన్న మమతా బెనర్జీ వాకింగ్ చేశారు. ఆరోగ్య శాఖగా ఉన్న మమతా బెనర్జీ వాకింగ్ చేయడం వల్ల హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ, సీఎం మమతా బెనర్జీపై ఒత్తిడి వచ్చింది. ఏమన్నా సిగ్గుందా అమ్మా నీకు కొంచెమైనా? రాష్ట్ర మహిళవి, మొదటి మహిళవే నువ్వు. రాష్ట్ర అధికారం మొత్తం హోంశాఖ నీ చేతిలోనే ఉంది, హెల్త్ శాఖ నీ చేతిలోనే ఉంది, అన్ని శాఖలు నీ చేతిలోనే ఉన్నాయి కదమ్మా. కొంచెం అన్నా జరిగి ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఏమన్నా యాక్షన్ జరిగిందా? ఏమీ లేదు. ఒక్క యాక్షన్ జరిగిన పరిస్థితి మనకు కనపడటం లేదు. 48,000 రేప్ కేసులు పెండింగ్ లో ఉన్నాయట బెంగాల్లోనే. ఇప్పుడు కేంద్రం లెటర్ రాసింది. ఎవరికి లెటర్ రాసిందండి? ఇక్కడ సీఎం గా ఉన్న మమతా బెనర్జీగా, హోమ్ మినిస్టర్ గా ఉన్న మమతా బెనర్జీగా? రెండు ఆమె కాదు, ఆమె వేరు. ఆమె ట్రిపుల్ రోల్ అక్కడ. ఎందుకంటే మొన్న వాకింగ్ చేసింది కదా. ఎవరి మీద వాకింగ్ చేసింది ఆమె? హోమ్ మినిస్టర్ గా ఉన్న మమతా బెనర్జీ మీద, సీఎం గా ఉన్న మమతా బెనర్జీ ఒత్తిడి తెస్తానికి ఏం వాకింగ్ చేసింది? ట్రిపుల్ రోల్ కాబట్టి ఏం ఒకటి కాదు. ఏమో మమతా బెనర్జీ పాపం ముగ్గురు. పొద్దున పూట ఆమె సీఎం మమతా బెనర్జీ, మధ్యాహ్నం పూట హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ, సాయంత్రం అయ్యాక హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ. వీళ్ళిద్దరి మీద ఒత్తిడి తెస్తానికి ఆమె వాకింగ్ చేసింది. ఇప్పుడు కేంద్రం నోటీసులు ఇచ్చింది. కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఎవరికి నోటీసులు ఇచ్చింది? హోమ్ మినిస్టర్ గా ఉన్న మమతా బెనర్జీకి ఇచ్చి ఉంటుంది. హోమ్ మినిస్టర్ గా ఉన్న మమతా బెనర్జీ ఆ నోటీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లాలిగా, సీఎం పట్టించుకోవాలిగా. పాపం సీఎం గా ఉన్న మమతా బెనర్జీ బిజీగా ఉంటుంది ఇక్కడ. నిజంగా అమ్మా ఈ మాట అనకూడదు. నీ కూతురికి ఇలా జరిగితే ఇంతే నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా? నీకు కూతురు లేదనుకో, నీ కూతురికి ఇలా జరిగి ఉంటే ఇంతే స్లోగా, ఇంత నిదానంగా జరుగుంటుందా? లేకపోతే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలో, ఎంపీలో వాళ్ళ పిల్లలపై జరుగుంటే ఇంతే నిదానంగా దర్యాప్తు జరుగుంటుందా? చట్టంలో ఒక మాట ఉంటుందండి, డిలే ఇన్ జస్టిస్ ఇస్ ఆల్సో ఏ ఇన్జస్టిస్ అని.
అంటే విచారణలో ఆలస్యం కూడా మనకి న్యాయం దక్కలేదు అని. నిజంగా అదే కనపడుతుంది ఇక్కడ. డిలే 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 డిలే. ఇక ఎప్పటికి మరి అది పూర్తి అవుతుందో, ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో, అసలు వస్తుందో రాదో, ఆధారాలు జరిపేశారు, అన్నీ జరిపేశారు. నిజంగా మమతా బెనర్జీ గారు, మీరు రాజీనామా కన్నా ఇంకేదన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలని మా సలహా. అయిపోయింది, మీ వయసు అయిపోయింది. ఎవరన్నా యంగ్ జనరేషన్ మీ పార్టీ వాళ్ళనే అక్కడ పెట్టండి, కనీసం స్పీడ్గా చర్యలు తీసుకునే వాళ్ళలాగా. ఇది మేము చెప్తుంది సీఎంగా ఉన్న మమతా బెనర్జీకి, హోమ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీకి కాదు, సీఎంగా ఉన్న మమతా బెనర్జీ చెప్తున్నాను, మీరు తప్పుకోండి దయచేసి, మీ వల్ల కాదు, మాకు అర్థం అయిపోయింది. ఇక సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కుల వృత్తులకు శిక్షణ ఇవ్వడానికి టూల్ కిట్లు కూడా లేని పరిస్థితి ఉందంట అక్కడ. నిజంగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా ఇంకా మమతా బెనర్జీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఘోరంగానే చెప్పాలి. నిన్న ఇక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించాలి. యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం. మాకు ఉద్యమాలు మాత్రమే తెలుసు, చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డికే బాగా తెలుసు. తుది తీర్పులో కూడా కవిత కడిగిన ముత్యంలా వస్తుంది. నిజామాబాద్ ఆడపడుచు జైలు నుండి విముక్తురాలై వస్తుంటే మహేష్ కుమార్ గౌడ్కి అంత కక్ష ఎందుకు? బండి సంజయ్కు కర్ణాటక వాల్మీకి స్కామ్ కనపడలేదా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు కేసు ప్రూవ్ కాలేదు అనుకుందాం, సపోజు ఈ కేసు ప్రూవ్ కాకుండానే, ఏమీ చేయకుండానే 5 నెలలు జైల్లో అయితే ఉంచరు కదా. 5 నెలలు జైల్లో ఉంచినప్పుడు కడిగిన ముత్యం ఎలా అయిపోద్ది అనేది మరి వీళ్ళే ఆలోచించుకోవాలి. ఆ కేసు ఎట్లా ఇప్పట్లో తేలదు, ఇప్పట్లో కాదు, ఎప్పటికీ తేలదు. ఎందుకంటే మనం గతంలో అంటే ఇప్పుడు అందరూ కవితని ఎవరితో పోలుస్తూ ఉంటారు, కనిమౌళితో పోలుస్తూ ఉంటారు. 2G కేసు ఇంకా తేల్లా, బెయిల్ పైన బయట ఉన్నారు అంతే. 2G కేసు ఎప్పటిది? చిన్నప్పటిది 2012. చాలా మంది పుట్టారు లేదు అప్పటికి. అప్పటి కేసు ఇప్పుడు 24, ఇప్పటికీ తేల్లా. ఆమె కూడా జైల్లో ఉండి కడిగిన ముత్యంలో బయటకు వచ్చేసారు, కానీ ఆ కేసు ఇంకా తేలలేదు. ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్న వాళ్ళంతా కడిగిన ముత్యాలే మరి. ఎందుకంటే తేలే వరకు జగన్మోహన్ రెడ్డి ముత్యమే, రేవంత్ రెడ్డి ముత్యమే, చంద్రబాబు నాయుడు ముత్యమే, అందరు ముత్యాలే. మనమే సామాన్య ప్రజలే ముత్యాలు కాకుండా అయింది. అంటే ఇప్పుడు నాకు డౌట్, సపోజ్ మనం ఒక మర్డర్ లేకపోతే ఇంకేదో చేసి అరెస్ట్ అయ్యాము, బెయిల్ పై వచ్చేసాము, అప్పుడు మనం కూడా ముత్యమేనా? మనం కూడా చేయనట్టేనా? ఎందుకంటే ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ అవడానికి ఎప్పుడో అవుతుంది. ఇంకా ల్యాండ్ కబ్జాలు చేస్తున్నాం మనం, చాలా మంది రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూస్తున్నాము, అవి ప్రూవ్ కావు. వీళ్ళందరూ కూడా ముత్యాలే, సామాన్యులు, మీరు, మేము, మనం తప్ప డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం జరిగినా ముత్యాలే. వీళ్ళకి బెయిల్ వస్తుందని ముందు రోజు తెలిసిపోద్ది, అన్నీ వీళ్ళకి బాగా జరుగుతాయి, మనకి జరగవు ఎందుకు సామాన్యులకి అట్లా పాపం. కబ్జా గురైన సాయికుంట చెరువు సిక్కం భూమిని కాపాడాలి. కబ్జా చేసిన వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలి. ఘనంగా జిల్లా ప్రెస్ అధ్యక్షులు అంజన్ గౌడ్ వేడుకలు. బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు మనం చూస్తున్నాం మొత్తం మీద. సో అయితే నిన్న మనం పల్లా గురించి చర్చించుకున్నాం. పల్లా గురించి నిన్న మన ఆదాబ్ ఒక సవాల్ విసిరింది పల్లాకు. రా పల్లా, డిస్కషన్ పెట్టుకుందాం, మరి నువ్వేమో అంత సక్రమని చెప్తున్నాం కదా, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు రా, మనం ఒక చర్చలో పాల్గొని తేల్చుకుందాం అని చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేశాం. అయితే ఇందులో భాగంగా నిన్న ఒక జర్నలిస్టు అక్కడ కవర్ చేస్తానికి వెళ్ళిన జర్నలిస్టుపై ఆ ఆఫీస్ సిబ్బంది కానీ వీళ్ళు దాడి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదే కాదు, రీసెంట్గా మొన్న మనం కొండారెడ్డిపల్లిలో కానీ, లేకపోతే కొండారెడ్డిలో, అదే మన కొడంగల్లో జర్నలిస్టులపై దాడి కానీ ఇవన్నీ మనం రీసెంట్గా చూస్తున్నాం. అయితే నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు
పర్టికులర్గా ఒక రిపోర్టర్పై అక్కడ దాడి జరిగినప్పుడు మన తోటి మిత్రుడు అక్కడ స్పాట్లో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జర్నలిస్టుపై దాడి జరిగింది, ఇదే కాకుండా రాష్ట్రంలో వరుసగా జర్నలిస్టులపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగినాయి, ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. అసలు ఎందుకు జర్నలిస్టుపై వరుస దాడులు జరుగుతున్నాయి? ముఖ్యంగా నిన్న ఈ పల్లా సంఘటన అక్కడ ఏం జరిగిందని మన జర్నలిస్ట్ మిత్రుడు వెంకట్రామ్ అంతా ఉన్నాడు. వెంకట్రామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి. అసలు ఇంత అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ లో? నువ్వు అక్కడ స్పాట్ లోనే ఉన్నావు కదా, ఏం చూసావు అక్కడ? యాక్చువల్ గా ఈ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి ఫోకస్ అంతా మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ టార్గెట్ పల్లారాజరెడ్డి యూనివర్సిటీ అని చెప్పి అంతా మీడియా ఫోకస్ అంతా అటు మారింది. వరుసగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళ కాలేజీ స్టాఫ్ కావచ్చు, పల్లారాజరెడ్డి బినామీలు అనుచరులు కావచ్చు, వీళ్ళందరి మీద ఒత్తిడి పెరిగింది. ఇక కొంతమంది అత్యుత్సాహం కూడా అక్కడ కనిపిస్తా ఉందన్నమాట. అంటే క్యాంపస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంచెం బరెస్ట్ అయినట్టు అయితే కనిపించింది. అయితే అక్కడ నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన, మొత్తంగా ఒక 7-8 రకాల ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. అంటే 1-2 కాదు, మొత్తం పల్లారాజరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం వచ్చేసి 57 ఎకరాలు. అందులో సర్వే నంబర్ 40లో 19.30 ఎకరాలు, తర్వాత 840 సర్వే నెంబర్ లోనేమో 2.5 ఎకరాల చిల్లర ఎంక్రోచ్మెంట్ జరిగింది. 7 ఎకరాల 29 గుంటలు. అక్కడ ఆ లొకేషన్ కనుక వెళ్ళి చూస్తే కనుక బోర్డ్స్ కూడా పెట్టేసి ఉంటాయి అనమాట. 4-వీలర్ అండ్ 2-వీలర్ అని చెప్పి. అక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే హై టెన్షన్ వైర్స్ ఉంటాయి అనమాట, పోల్స్. ఆ గుట్టను మాత్రం వదిలేసారు అన్నట్టు. సో అది బెస్ట్ నిదర్శనం అనమాట. అంటే పల్లారాజరెడ్డి భూ అరాచకానికి, భూ కిరాతకానికి అదొక ప్రత్యక్ష నిదర్శనం అనమాట. వాస్తవానికి అంటే ఈ పల్లారాజరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ మీద గత 10 ఏళ్లుగా అక్కడ స్థానిక ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతా ఉంది. కొంతకాలంగా మొత్తానికి ఏం చేసిండో, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండో, ఏం చేసిండో తెలియదు కానీ జనాలు కూడా మాట్లాడడం మానేసిండ్రు. అయితే మూసీ టీవీ ఓనర్ ఒక ఆయన ఉంటాడు అన్నమాట, పిట్టల శ్రీశైలం లాంటి వాళ్ళు అక్కడ ఏంటంటే ఇప్పుడు నాడెం చెరువు అనేది 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంటది. అది ఇప్పుడు 20-25 ఎకరాలకు కుచించుకుపోయింది. అందులో మేజర్ గా ఈ పల్లారాజరెడ్డి చేసిన ఆక్రమణలే ఎక్కువ. అయితే ఇప్పుడు ఆ చెరువు మొత్తాన్ని కూడా కొల్లగొట్టేసి ఆ ముదిరాజులు ఎవరైతే చేపల వేట చేస్తారో, జనరల్ గా అంటే అది గైరాన్ చెరువే వాస్తవానికి. అంటే ప్రభుత్వ రికార్డులో 1950s నుంచి వాళ్ళు రికార్డ్స్ తీసిరు అనమాట. అది గైరాన్ చెరువే. అక్కడ తూము ఉంది, దానికి ఆనుకొని నాలా ఉంది, అన్ని ఆక్రమణలే అనమాట. ఆ చెరువులో చేపలు కూడా పట్టనివ్వకుండా వీళ్ళ దళారులంతా కూడా దందా చేస్తున్నారు. చూసాను నేను కూడా అక్కడ. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్, చిన్న బాక్స్ క్రికెట్ పెట్టేశారు, టీ షాపులు, హోటల్స్, హాస్టల్స్ కూడా విచ్చలుగా పెట్టేశారు యూనివర్సిటీ దగ్గర. ఇంకొకటి ఆ చెరువు కట్ట మీద 200 ఫీట్ల వైడ్ లో రోడ్ వేయాలని చెప్పి గతంలో ఎప్పుడో 2010లో ఒక జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. దాన్ని మొన్న 2022లో కేసీఆర్ ప్రభుత్వం 100 ఫీట్ల రోడ్ గా కుదించింది అనమాట. కరెక్ట్. అంటే ఈ అనురాగ్ యూనివర్సిటీ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు మాత్రమే ఈయన బటర్ఫ్లై లైట్లు వేసుకుని ఆ రోడ్ ని కుచించి దాని పక్కన ఒక గుడి కడతాడు. ఆ కాలేజీ క్యాంపస్ వెనకాల నాలా పారుతుంటది అనమాట. ఆ నాలా మీద ఒక బ్రిడ్జి కట్టిండు అనమాట. ఆ బ్రిడ్జి తర్వాత ఒక 10-12 ఎకరాల విస్తీర్ణంలో కోర్ట్స్ ఉంటాయి అనమాట. అంటే యూనివర్సిటీ కదా, నిబంధనల ప్రకారం ఉండాలి, లేకపోతే యూజీసీ క్యాన్సిల్ చేస్తుంది అన్నట్టు. సో ఆ నాలా మీద బ్రిడ్జ్ కట్టడం కూడా తప్పు. ఎందుకంటే నీటిపారుదల శాఖ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ మాత్రమే కట్టాలి, గవర్నమెంట్ అనుమతితో మాత్రమే కట్టాలి. కానీ ఈయన ప్రైవేట్ గా కట్టుకున్న. ఏముంది, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా, పర్మిషన్ తీసుకున్నా అని చేస్తాడు ఎంతసేపు అప్పట్లో. అక్కడ మనం కనుక గ్రౌండ్ రిపోర్ట్ కనుక చేస్తే ఆ దురాక్రమణాలకు సంబంధించి పిన్ టు పిన్, ఇంచ్ బై ఇంచ్ ఎట్లెట్లా. అయితే వెంకట్రామ్ ఇప్పుడు సరే
ఇదే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింటే తీసుకొని ఇలాంటి ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కానీ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరిపైన ఇలాంటి వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. మన జర్నలిస్టులు చాలామంది ప్రాణాలకు తెగించి గ్రౌండ్లో రిస్క్ చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఈ మధ్య కాలంలో చూస్తే మొన్న కొడంగల్లో సరిత పైన దాడి కానీ లేకపోతే శంకర్ పైన దాడి కానీ ఇప్పుడు నిన్న కానీ ఇవన్నీ అసలు ఈ జర్నలిస్టులపై దాడులు విపరీతంగా ఎక్కువైపోయినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ కొద్ది రోజుల్లోనే. సో దీనిపైన నువ్వు చూస్తున్నావు కదా, చెప్పు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు. మళ్ళా వీళ్ళే అంటే ప్రేమను పంచుతాం, ఢిల్లీ వీధుల్లో ప్రేమలు పంచుతాం, తెలంగాణ వీధుల్లో మాత్రం నరికి చంపుతాం అంటే కుదరదు అట్లా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా, ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా మనకంటూ ఒక బాధ్యత ఉన్నప్పుడు ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి కొన్ని రిపోర్ట్స్ చేయాల్సి ఉంటది. అవి ప్రజలకు వాస్తవాలు ఇప్పుడు మేమంతా కనుక పోకపోయి ఉంటాయి. ఈవెన్ అంటే ఇప్పుడు రంగనాథ్ సార్ హైడ్రాకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు, అంతేగా మనలాంటి వాళ్ళం అందరం కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని అక్రమాలు జరిగినాయి చెప్తే ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటది. రేపు పొద్దున ఏమైనా సెటిల్మెంట్ జరిగి దాని నుంచి పక్కకు తప్పుకుంటే ఎవరిది బాధ్యత? అంతేగా. సో ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలో ఎన్ని రకాల ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ అయితే ఉన్నాయో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అన్నిటిని కొట్టేసినప్పుడే నేను ఒక స్టేట్మెంట్ కూడా చూసినాం రంగనాథ్ గారి, ఈ ఎంక్రోచ్మెంట్స్ ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం, కొట్టేయాల్సిందే. కాకపోతే పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా ఈ అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా కొంత టైం ఇస్తాం, మీ అంతలకు మీరే కొట్టేసేయండి, లేకపోతే మేము చర్యలు తీసుకోవాలని చెప్పడం మంచి మాట. ఎగ్జాక్ట్లీ, అవునవును. ఎందుకంటే చాలా అన్ని చెరువులు ఆక్రమించి కట్టడాలని దాదాపు మన కళ్ళదే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. అదే కదా, దీనికి అంటే బాటలు ఎక్కడ పడ్డాయి అంటే మొత్తం కేసీఆర్ 10 ఏళ్ల సర్కారు హయాంలోనే ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటి కూడా స్టార్ట్ అయింది. లీగల్ గా స్టార్ట్ కాదు, లీగల్ గా కొట్టేసారు, లీగలైజ్ అయిపోయినాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటిని మరి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత చిత్తశుద్ధితో హైడ్రా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని ప్రతిపక్షాలే బండి కానీ అధికార పక్షం ఏం పడలా ఇంతవరకు ఒకటి కూడా. అవును, అధికార పక్షం ఒకటైనా పడితే మనకి హైడ్రాకి ఎంత చిత్తశుద్ధి ఉంది ఏంటని తెలుస్తుంది. ఏదేమైనా జర్నలిస్టులపై దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. డెఫినెట్ గా నిన్న సురేష్ యాదవ్ ను కూడా పొట్టు కొట్టిరంట. అంటే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వాళ్ళు చేస్తారు, నచ్చితే ఎంకరేజ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. సున్నితంగా ఇప్పుడు కాలేజీలోకి ఎంటర్ అవుదామని ప్రయత్నించాడు, ఎంటర్ కావద్దు అని చెప్పి ఆపాలి కానీ దాడి చేయడం ఏంటి జర్నలిస్ట్ పైన? సో బంగారం తర్వాత డబ్బులు ఏవో కూడా తీసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అక్కడ పేద మధ్యతరగతి పిల్లల నుంచి వసూలు చేస్తున్నారు. పప్పు బెల్లలాగా స్థానిక ప్రజలకు పంచి ఆక్రమణలు ఏవి బయటకు రాకుండా చేస్తున్న తరుణంలో ఇట్లాంటి వాళ్ళు పోయి చూపించకపోతే మన నిజాలు జనాలు ఎలా తెలుస్తాయి? ఎగ్జాక్ట్లీ. ఒక స్టూడెంట్ కి 3 లక్షలు అంటారు యూనివర్సిటీలో. ఇంకా అంటే రకరకాల కోర్సులు ఉన్నాయి, వాళ్ళ పిండుకోవడం మామూలు కూడా. స్టార్టింగ్ 3 లక్షలు. ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ ని కొట్టేసే క్రమంలో లాస్ ఏదైతే ఉంటదో అది కూడా స్టూడెంట్స్ మీదనే. అంతేగా మరి. ఫీజెస్ అని అవన్నీ ఇవన్నీ వసూలు చేస్తారు. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా విద్యాశాఖ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఈ అన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎంక్రోచ్మెంట్స్ ని కూలగొట్టడం ఎంతవరకు అయితే కరెక్టో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. అలాగే జర్నలిస్టుల మీద దాడులను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాస్తవం ఇప్పుడు నీకు లా అండ్ ఆర్డర్ అనేది ఉంటది, చట్టాలు ఉన్నాయి, వ్యవహారం ఉంది. వాళ్ళు నిజంగా ఏమైనా తప్పు చేస్తే నువ్వు ఈ రకంగా తప్పు చేసామని నోటీసులు పంపించి కోర్టు పరిధిలో వెసులుబాటు ఉంది కదా. దాడులు చేసుడేంది? ఏకంగా అసలు మన చట్టంలో పోలీసులకే దాడి చేసే రైట్ లేదు. అవును, చేసుకునే రైట్ లేదు. అలాంటిది ప్రైవేట్ సెక్యూరిటీకి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ దట్టు అక్కడ జరుగుతున్న అక్రమాలను చూపిస్తానికి వెళ్తున్న జర్నలిస్టులపై దాడి చేయటం మాత్రం ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటరామ్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఒక్క పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ పల్లా గురించి ఇక్కడ చర్చ జరుగుతున్నా జర్నలిస్టులపై దాడి జరిగిన వెంటనే సీరియస్గా స్పందించాలి జర్నలిస్టులు అనేవాళ్ళు. లేకపోతే ప్రభుత్వం చేసే తప్పులకి, లేకపోతే ఈ అధికారులు కొంతమంది మనం చూసిన రెవెన్యూ అధికారులు కానీ ప్రతి శాఖలో అవినీతి పరులు ఉన్నారు. అందరూ అంటలేదు, కొందరు ఉన్నారు. ప్రభుత్వం ఎలాగో అందరినీ చూడలేదు కాబట్టి కనీసం మా జర్నలిస్టులు అనే ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఇంకో మాట చెప్పదలుచుకున్నా, పల్లా రాజశేఖర్ రాజేశ్వర్ రెడ్డి నీకు నిన్న చెప్పాం, మళ్ళీ ఇవాళ చెప్తున్నాం,
వరుస కథనాలు మీ గురించి మా ఆదాబ్లో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరే చెప్పారు బహిరంగ చర్చకు సవాల్ సిద్ధం అన్నారు, తేల్చుకుందాం అన్నారు, నేను ఎటువంటి ఇది చేయలేదన్నారు. అదే మేము ప్రూవ్ చేస్తాం, రోజుకొకటి మీ గురించి మేము బయట పెడుతూనే ఉంటాం.